అందుకే కాశీలో ప్రతిరోజు కూడా మనకు గంగాహారతి అనేటువంటిది చేస్తారు. గంగాహారతి ఇది ఒక విలక్షణమైనటువంటి సంప్రదాయం. ఈ గంగాహారతి ఒక పూజ. ఎందుకంటే గోదావరి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఇది రోజు స్నానం చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం. రోజు స్నానం చేసేటప్పుడు ఇలా అనుకుంటే చాలట. మనం చేసే స్నానంలో ఈ నదులన్నీ వస్తాయి. భావన చేత భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక, భావన మాత్రము చేతనే మనం పుణ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ దేశంలో అన్నిటికంటే గొప్ప నది గంగా నది. మన సంప్రదాయంలో ఏ నది పేరు కూడా గంగగానే పిలుస్తాం. అందుకే తెలంగాణలో గోదావరిని కూడా గంగగానే పిలుస్తారు. ఇప్పుడు మంతెనలో గోదావరికి పోదామని చెప్పారు, గంగ పోదామా అంటారు. ధర్మపురిలో కూడా గంగకు పోదామా అంటారు. ఇది గంగే మనకు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని జలముల యందు గంగ ప్రవహిస్తుంది. పుష్కర సమయంలో ఆ పుష్కరుడి యొక్క అనుగ్రహంతో ఈ నీటిలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తే గంగానది యొక్క శక్తి. కాబట్టి ఏ క్షేత్రంలో పుష్కరాలు జరుగుతాయో ఆ క్షేత్రానికి మిగతా నదీమ తల్లులంతా వస్తారట. ఆ నదులన్నీ వచ్చి ఇక్కడ సాక్షాత్కరిస్తాయట. అందుకే ఈ 12 రోజుల పాటు గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, ప్రాణహిత, శతక్రతో, హసిక్కిని, మరుద్రుద, చాలా ఉన్నాయి నదులు. ఆ నదులన్నీ వచ్చి ఇప్పుడు కాళేశ్వరంలో ఉంటాయి. కాబట్టే ఈ కాళేశ్వరంలో ఉన్న ఈ నదులన్నింటికి ఈ 12 రోజుల పాటు సాయంత్ర సమయంలో ఇలా హారతిచ్చేటువంటి ఒక వేడుక మనం తయారు చేసుకున్నాం.